సార్ 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 ఓకే సార్ మీడియా సార్ సార్ ఎమ్మెల్యే సార్ సార్ వన్ సెకండ్ సార్ ఓకే ఓకే ఇట్లా లోకల్ ఎమ్మెల్యే సార్ సార్ ఓకే సార్ ఓకే 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 రెవెన్యూ మినిస్టర్ మూడు కదా మొత్తం 4 ఎన్ఆర్సీ ఎమ్మెల్యే గారు ఏం చేయండి పెట్టమ్మా సార్ సైట్ సార్ ఒక్కసారి సార్ ఓకే సార్ అట్లా ఓకే ఓకే అదేలేండి సార్ అక్కడే ఉంది అక్కడే ఉంది ముందుకు వెళ్ళే ఉంటే అందరూ వచ్చేస్తారు అక్కడ చూస్తాను ఈ పక్క వచ్చేసి చిన్న బోర్డు కానీ చిన్న బోర్డు వస్తాయి కదా వస్తాయి వాళ్ళకి మోసుకోవాలి
ఆ రోజు ఫిషింగ్ హార్బర్కి అయితే మాత్రం నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు భయపడుతున్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకైతే జువల్దిని ఫిషింగ్ హార్బర్ని ఆ రోజు తీసుకొచ్చిన పరిస్థితి అనివార్య కారణాల వల్ల ఆ రోజు జువల్దిని ఫిషింగ్ హార్బర్ వెనకబడింది. 5 సంవత్సరాలుగా కూడా ఈ జువల్దిని ఫిషింగ్ హార్బర్ ఇద్దరు కలిసి పుట్టూరు నడిస్తే కదా పెట్టారు రాస్తా బోట్ ఏమని అడుగుతున్నారు నాకేమవుతుంది బోట్ ఏమని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వచ్చినప్పుడు బోట్లో తీసుకెళ్తాం. ఓకే సార్ ఓకే సార్ కొంచెం సైడ్ అన్న ఆదేశాల మేరకు నేను మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సురేష్ గారు, ఉన్న రామనారాయణ గారు, ఎమ్మెల్యే గారు, రవిచంద్ర గారు, కలెక్టర్ గారు, సిఇఓ గారు అందరం కూడా కలిసి యువరదిండ ప్రాజెక్టు గతంలో 2019 గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారంగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి.
ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడిపోయే పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది, మంత్రులు అందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉండేటువంటి ఫిషరీస్ అందరికీ కూడా మేము హ్యాండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా తర్వాత చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారో ఆ ప్రాజెక్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా సిఇఓ గారు, వారితోటి రవిచంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేయడం కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ జువ్వలదిన్నె ప్రాజెక్టు ఎప్పటిది? ఇది 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్ అంతా డిస్ప్లేస్ అవుతారు. అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా పోతాయని అంటే అప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వలదిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు, మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు. ఇదే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది. దీనికి దగ్గరలో 5-10 కిలోమీటర్లు. కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు, కందుకూరుకి తీసుకుపోతామని కాసేపు, ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా నిలుపుదల చేశారు. ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం. తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని దాన్ని కూడా వెంటనే చేపట్టాలి. అలాగే రామాయపట్నం పోర్టును కూడా తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, అలాగే రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పారిశ్రామికవేత్తలు మా పక్కకి రండి, లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి అని. ఇవన్నీ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు వచ్చాయి, అలాగే రైల్వే లైన్లు వచ్చాయి. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఏ జిల్లాకు కూడా ఉండదు 3 జాతీయ రహదారులు వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది. ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వానికి ఆదాయమే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి ఒక జీవన వృత్తి, ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి, మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి
మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు రవిచంద్రతో కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు, నేను, అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.